అంతే పల్లె మళ్ళీ దాడి చేయటం అంటే చాలా తప్పండి. చాలా చాలా తప్పు. ఎందుకంటే ఏది చేయలేక ఇప్పుడు ఒక నాయకత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోతే ఇటువంటి చేతగాని పనులు చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వచ్చి దాడులు చేసి వాళ్ళ కార్లు ధ్వంసం చేసి ఇలా చేయాల్సిన అవసరం మరి ఏముందో. లేకపోతే అలజడులు ఇలా సృష్టించి ఇదిగో వీళ్ళ ఆఫీసులను వీళ్ళే కాపాడుకోలేకపోతున్నారు, వీళ్ళ కార్లను వీళ్ళే కాపాడుకోలేనప్పుడు మనకేం చేస్తారు అన్న ఉద్దేశాన్ని ఏమన్నా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో తెలియదు. కానీ ఓవరాల్గా ఈ విధంగా దాడులు చేయటం అయితే చాలా చాలా తప్పు. ఏమన్నా దాని గురించి ఒకవేళ దొరికితే కనుక విచారణ జరిపి అటువంటి వాడు మళ్ళీ ఎక్కడ చేయని విధంగా శిక్షిస్తేనమ్మా ఇటువంటి దాడులు చేయడానికి ఎవరైనా సరే ఆలోచించాలి, భయపడాలి ముందు. ఓ ఇలా చేస్తే మన తోలు తీసేస్తారా, జైల్లోకి వెళ్ళామంటే మళ్ళీ మనం బయటకు రావటానికి నడవటానికి కూడా మనం పనిచేయము అన్న విధంగా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే ఒక ప్రత్యేక హోదాలో ఉన్న వ్యక్తికి భద్రత లేకుండా పోయింది. అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరూ భయం. అవునమ్మా, అది ఎలాగంటే ఈ విధంగా క్రియేట్ చేయాలనే, ఈ విధంగా సెన్సేషన్ చేస్తేనే వాళ్ళ కార్లను వాళ్లే కాపాడుకోలేకపోయారు, వాళ్ళ పార్టీ ఆఫీసులను వాళ్లే కాపాడుకోలేకపోయారు, మనకేం చేస్తారు అన్న విధానాన్ని అన్న విషయాల్ని జనాల్లో ప్రవేశపెట్టడం వాళ్ళ పని. అందుకోసం వాళ్ళు చేయటం తప్ప అంతకంటే ఏం కాదు. అయ్యో నిజమే కదా ఉంటదమ్మా, వాళ్ళే చేస్తారు. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు వీళ్ళకేళ్లే తగలెట్టుకుని వీళ్ళకేళ్లే చేయించుకునే పరిస్థితి అయితే ఎప్పుడో కానీ ఉండదు. ఎవరో కానీ అంటే అక్కడ లోకల్గా ఏదన్నా పగ నిమిత్తం పగబట్టినోడు ఎవడో చేస్తాడేమో కానీ స్వతహాగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే, వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ పార్టీ ఆఫీసులను వాళ్ళ కార్లను తగలెట్టుకోరు. తగలెట్టుకుంటే కనుక వాళ్ళు నిజంగా పిచ్చోళ్లే, వేరే పార్టీ వాళ్ళే చేసే పనులే తప్ప అంతకంటే ఏం కాదు. అవును, అది అవ్వచ్చమ్మా. ఎందుకంటే ఆయన చెప్పిన ఏ మంచి మాట ఎవరికీ నచ్చట్లే. మంచి మాటలు ఇప్పుడు ఈ రోజుల్లో నచ్చట్లే. అంటే నేను నరికేస్తాను, నిన్ను పొడిచేస్తాను, ఆనా కొడుకు ఈనా కొడుకు అంటేనే జనాలకి ఇదవుతుందేమో మనకు తెలియదు. కానీ మంచిగా చెప్పినోడికి మనం అందరం పార్టీలకు అతీతంగా మనం ధర్మం ప్రకారం ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న మంచి మాటలు ఎవరికి నచ్చట్లే. నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఉంటది. వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన పార్టీకి మనుగడ ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు మరి ఈ విధంగా చర్యలు చేపట్టడమే మనకు తెలియదు. కానీ చాలా దారుణంగా అయితే ప్రవర్తించిన విధానం మాత్రం ఎవరు క్షమించకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆఫీస్ మీద దాడులు కూడా చేస్తున్నారు. అవును, కనీసం ఒక హోదాలో ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది అన్న ఐడియా లేకుండా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? అది వాళ్ళకి ఏంటంటేనమ్మా, బరి తెగించిన వాడికి ఏం ఆలోచనలు ఉండవు. మనం చేసామా లేదా, మనకి చెప్పిన వాళ్ళు మనల్ని ఇలా చేయమన్నారా లేదా, ఆ చేసినందుకు మనకు డబ్బులు వచ్చినాయా లేదా అనేది చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఏ విధంగానైనా సరే రాష్ట్రంలో ఇక అశాంతి లేదా శాంతి భద్రతల్ని కొంచెం దూరం చేయటం, జనాల్ని కొంచెం మామూలు ఆలోచనల నుంచి వికృతంగా ఆలోచించేలాగా చేద్దాం, వాళ్ళకి లేనప్పుడు మనల్ని ఎలా కాపాడుతానన్నది పబ్లిసిటీ చేద్దాం అన్న విధంగా, అంటే రివర్స్ స్ట్రాటజీలో వెళ్ళి జనాలను ఒక అభద్రతా భావంలో చేయాలన్న ఉద్దేశం తప్ప అంతకంటే ఏం కాదు. అంతేనమ్మా, అంతకంటే ఏం కాదు. వాళ్ళని ఏ విధంగా చేస్తే మనకి ఏదమ్మా దొరికితే కఠినంగా శిక్షించాలి. నేను చెప్పే మాట ఏంటంటే దాన్ని రాజకీయాలకు అతీతంగా వెళ్ళి కఠినంగా శిక్షిస్తేనే తర్వాత ఎవడన్నా ఇలా పార్టీ ఆఫీసుల మీద లేకపోతే వాళ్ళ నాయకుల కార్లని ధ్వంసం చేయాలన్న ఆలోచన వచ్చినా సరే మన కాలు చేయ తీసేస్తారా, లేకపోతే మనం బయట తిరగనివ్వరు, జీవితాంతం మనం ఇందులోనే ఆడవాలి, ఇంక ఎందుకో పని చేయమన్న ఈ విధానం వాళ్ళకు భయం కలగాలి. అంత భయంగా చేస్తేనే అవి ఎవడైనా ఉంటాడు అనేది నా ఆలోచన. అంతే. అరే బాబు, అతను డిప్యూటీ సీఎం కాకుండా ముందే అందరికి ఉచ్చ ఒప్పించిండు. ఇప్పుడు మళ్ళా మీరు ఆఫీస్ మీద దాడి బీడి అంటే ఇక అది కథ వేరుంటది. కొంచెం జాగ్రత్త ఉండండి. ఎందుకంటే వాళ్ళు పవర్ లో లేనప్పుడే ఫుల్ ఫైర్ మీద ఉండే, ఇప్పుడు డబుల్ ఫైర్ అయిపోయిండు. చాలా జాగ్రత్త ఆలోచించి ఏంటి ఏదైనా పనులు. మీకు ధైర్యం దమ్ము ఉంటే పోయి దగ్గర మాట్లాడండి. అవన్నా ఇది చేస్తాను పని చేస్తలేవు, ఇది చెయ్యు అని చెప్పాలా. కార్లు వాళ్ళ పడితే ఏమొస్తుంది, అది పోతే ఇంకోటి కొంటాడు. వైసీపీ వాళ్ళంటే ఒక రకంగా కొందరు ఉంటారండి చేపించే వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే పైన లెవెల్లో కాకుండా కింది వాళ్ళు ఉంటారు కొందరు, వైసీపీ వాళ్ళన్నా ఈ వాళ్ళన్నా. ఇప్పుడు పెద్దవాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ కింద వాళ్ళే కొట్టుగా చచ్చేది. అంటే
అవును, అదొక రకంగా కరెక్టే అండి. మెయిన్ ఏంటంటే ధర్మాల గురించి ఇప్పుడు ఏంటంటే కులాలు మతాల గురించి అస్సలు మన ఇండియాలో అసలు జరగద్దండి. అలాంటి చాలా ప్రమాదం మనకు. అంటే ఆయన మాట్లాడింది మంచిగా అవునండి, చాలా మంచికి అలా దాడి చేసి ఇప్పటి నుంచి జాగ్రత్త ఉండండి. ప్రజలు చూస్తూ ఎవరు ఊరుకోరు. పవన్ పాలన గురించి పర్లే అండి, బానే ఉంది. కాకపోతే రీసెంట్ గా వచ్చారు కాబట్టి ఇంకా తెలుసుకుంటూ పని చేస్తున్నాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మొన్న రీసెంట్ గా తెలంగాణలో కూడా మనం కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. అందులో కూడా కొన్ని ఓట్లతో పోయాడు. ఫ్యూచర్ లో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయండి. తెలంగాణలో కన్ఫామ్ గా వస్తుందండి పార్టీ. తెలంగాణలో లాస్ట్ టైం అవునండి, ఫస్ట్ ఒకసారి ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఒక్కటేసారి ఎంత 21 ఒక్కటేసారి 22 కొట్టాడు. చూసారండి, చెప్పలేమండి. ఇప్పుడు సూపర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా స్టారే అండి. పర్లే అండి, ఇస్తే బానే ఉంటది. లేదండి, ఇప్పుడు స్థాయి తగ్గించడం అని కాదు, ఒక పార్టీ ఆ పార్టీ బాధ్యత కూడా ఇతను తీసుకుంటున్నాడు. కాకపోతే అక్కడిక్కడ హ్యాండిల్ చేయగలుగుతా అంత కెపాసిటీ ఉంది పవన్ కళ్యాణ్, అట్లేం లేదు. కొంతమంది మంత్రులని సీరియస్ గా వాటిపైన వైసీపీ మంత్రులను క్వశ్చన్ చేసి మాట్లాడలేదు, బట్ ఆయన విమర్శిస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ప్రతి విమర్శలు ఉంటాయండి. ఏంటంటే మనకు విమర్శలు చేయడం కాదు, పనిలో చూపెట్టాలి. మీరు ఏదన్నా పని చేసి చూపెట్టాలి. పని చేయకుండా ఖాళీ అసెంబ్లీలో మాటలు చెప్పడం వల్ల ఏం అయ్యేది లేదు, పోయేది తెలియదు. మనం వచ్చినాం ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము. ఇప్పుడు కాంట్రాక్టర్ రోడ్లు వేసి అందులోకెళ్ళి ఒక 10 లక్షలది 5 లక్షలు తినేయడానికి రాలేము. మనం ప్రజాసేవకు వచ్చినాం. ప్రజాసేవ చేయండి, ఫ్యూచర్ లో ప్రజల మనసు గెలుచుకోండి.